హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజైతే మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదేనండి ఫలుదా. మనం ఎప్పుడు ఫలుదాని బయట తీసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఫలుదా ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు చియా సీడ్స్. మామూలుగా అయితే ఫలుదాలో సబ్జా సీడ్స్ తీసుకుంటారు. నేను చియా సీడ్స్ తీసుకున్నాను. అదేవిధంగా సగ్గుబియ్యం 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. వీటిని 4 అవర్స్ పాటు ఈ విధంగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానిపోయి ఈ విధంగా లావుగా ఉబ్బుతాయి. వీటిని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్నట్లయితే సగ్గుబియ్యం పూర్తిగా ఈ విధంగా ఉడికిపోతుంది. దీన్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో అయితే వేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పైనాపిల్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి తీసుకుంటున్నాను. మీకు ఏ ఫ్రూట్ ఫ్లేవర్ ఇష్టం ఉంటుందో ఆ ఫ్రూట్ని అయితే తీసుకోవచ్చు. నేను పైనాపిల్ తీసుకుంటున్నాను. దీనిలో కొంచెం వాటర్ వేసి ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా జ్యూస్ అనేది మనకి ప్రిపేర్ అవుతుంది. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో పట్టుకున్న పైనాపిల్ జ్యూస్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న 3 పదార్థాలు చూద్దాము. పైనాపిల్ జ్యూస్, 4 అవర్స్ పాటు నానబెట్టుకున్న చియా సీడ్స్, అదేవిధంగా సగ్గుబియ్యం, ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యము, డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అవి కాజు, బాదాం, కిస్మిస్ని అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫలుదా ప్రిపరేషన్ కోసం 2 గ్లాసెస్ తీసుకొని అందులో మామూలుగా ఫలుదా సేమ్ తీసుకుంటారు బయట. మనము ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో కాబట్టి సగ్గుబియ్యంను ఉడికించినవి తీసుకోవచ్చు, లేదంటే సేమియానైనా ఉడికించి ఈ విధంగా మనము తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ సగ్గుబియ్యంని వేస్తున్నాను. తర్వాత మనం మిక్సీ జార్లో పట్టుకున్న పైనాపిల్ జ్యూస్ని అయితే కొంచెం కొంచెం వేస్తున్నాను. వీటిలోనే చియా సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు చియా సీడ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. మనకి లాస్ట్లో కూడా ఈ చియా సీడ్స్ యూజ్ అవుతాయి, అందుకని కొద్దిగా తీసుకుంటున్నాను. కాచి చల్లార్చిన పాలని కూడా వేసుకుంటున్నాను. ఈ పాలల్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి వేసాను పాలల్లో. కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించినవి కాజు అయితే చుట్టూతా పెట్టుకుంటున్నాను. మనకి డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీస్, ఇలా ఏ డ్రై ఫ్రూట్నైనా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కానీ, పోమగ్రనేట్ కానీ, ఇలా ఏమైనా మనకి ఇష్టమైన అయితే యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీటన్నింటినీ కాజుని అన్నింటినీ వేసేస్తున్నాను. దీనిలోనే హనీ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మిగిలిన బాదం పప్పులు చిన్న కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇవి తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి, అందుకే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఫైనల్గా మిగిలిన కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను. మనకి మిగిలిన ఇంకా చియా సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి పైన. అంతే ఫ్రెండ్స్, మనకి ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ఫలుదాని అయితే ప్రిపేర్ చేశాను. ఏ విధంగా ఉందో